తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. అసలు అమ్మకి ఏమవుతుంది? అమ్మ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? ఊరికి సహనానికి మారు పేరుగా నిలుస్తున్నటువంటి అమ్మ మనసు ఎందుకు ఇలా విచ్ఛిన్నం అవుతుంది? ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అంశం. రీసెంట్గా విజయరెడ్డి హత్య కేసు, అంటే ఆత్మహత్య చేసుకున్న కేసు ఇంకా మర్చిపోకముందే ఒక తల్లి వయసుకు వచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను కూడా తీసుకొని రైలు కింద పడి చనిపోయిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. ఇంకా అది జరిగి కొన్నాళ్ళు అవ్వకముందే వైష్ణవి యూట్యూబర్ 4 నెలల గర్భిణి అయినటువంటి వైష్ణవిని భర్త అతి కిరాతకంగా హత్య చేయడం ఒక పెను సంచలనమే సృష్టించింది ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇంకా ఆ ఘటన కూడా మరవలేదు. శ్రీకాకుళం జిల్లాలో 9 నెలలు నిండు శూలాలు ఇంకో మరో 20 రోజుల్లో పండంటి పాపాయికి జన్మనివ్వబోతున్న తల్లి తన భర్త పెట్టే టార్చర్, అదేవిధంగా తన భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. రీసెంట్గా వరుసగా ప్రతి ఘటనలో కూడా తల్లితో పాటు ఇద్దరు బిడ్డల్ని చంపేస్తుంది, లేదంటే తల్లి కూడా చనిపోతుంది. అసలు ఎందుకు సమాజం మీద ఇంత వ్యతిరేకత ఆ తల్లి మనసులో ఉంటుందా? సమాజం మీద నమ్మకం లేక కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఇలాంటి దారుణానికి ఒడిగడుతున్నాయా? సో ఈ అంశం అయితే మాత్రం నిజంగా ఇప్పుడు ఆలోచించాల్సిందే. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసకు చెందినటువంటి అపర్ణ, సుధీర్ 2 ఏళ్ల క్రితం ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో ఇద్దరు కుటుంబాల్లో కూడా చెప్తే ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు, సస్యమీర అన్నారు. సరే, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకొని మా జీవితాన్ని కొనసాగిస్తాం చూడండి అంటూ కూడా పెద్దలు ఒప్పుకోపోయినా వీరిష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారు. సో అంతా సాఫీగానే ఉంది. ఇద్దరు కూడా చూడముచ్చటైనటువంటి జంట. నెమ్మదిగా తల్లిదండ్రులు కూడా వీరి యొక్క చేసిన తప్పుని క్షమించి కుటుంబంలో కలుపుకొని పండగలకి పబ్బాలకి అన్నిటికి కూడా అల్లుడిని, కూతుర్ని, అదే విధంగా కోడల్ని, కొడుకుని అందరూ కూడా కలిపేసుకున్నారు. చక్కగా ఫ్యామిలీతో కూడా వీళ్ళు మమేకమైపోయారు. ప్రతి పండగను కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉన్నప్పటికీ సుధీర్ మనసు ఇంకా వేరే మహిళ మీదకి మళ్ళింది. సో వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందేమో అని భార్య అపర్ణ సుధీర్ని నిలదీసింది. ఎప్పుడు తరచూ గొడవలు పడుతున్నారు. సో ఎవరైతే అపర్ణ ఉందో ఆ తల్లిదండ్రులు కూడా నీకు అందుకే చెప్పాం, ప్రేమ పెళ్లిళ్ళు ఇలానే ఉంటాయి, పెద్దలు చూసిన సంబంధం అయితే నీకు మంచి భవిష్యత్తు ఉండేను కదా, నెత్తి నోరు కొట్టుకొని చెప్పాం. అయినా నువ్వు మా మాట వినలేదు. పోలే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదమ్మా, ఇంక ఇలాంటివన్నీ పక్కన పెట్టేసే హాయిగా నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ ప్రశాంతంగా ఉండండి, ఎలా అయినా మారాల్సిన వాడు తర్వాత మారుతాడంటూ నచ్చ చెప్పారు. అయినా సరే, ఎందుకంటే అపర్ణ చాలా పిచ్చిగా ప్రేమించింది సుధీర్ని. నేను తప్ప ఇంకా వేరే మహిళతో దాన్ని ఊహించుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది అనేసని సుధీర్ని ఎన్నోసార్లు అడిగింది. వద్దు, మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, వేరే మహిళ కారణంగా మన మధ్య అయితే మాత్రం గొడవలు వద్దు అని బ్రతిమలాడింది. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదో కానీ ఇంకొక 20 రోజుల్లో ప్రసవం కాబోతుంది. డాక్టర్ కూడా తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉంది, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, అనవసరమైన గొడవలన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండమని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు. కట్ చేస్తే ఆత్మహత్య చేసుకొని విగత జీవిగా పడి ఉంది అపర్ణ. కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అపర్ణ? కనీసం డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ మొహం చూసైనా గొడవల గురించి ఆలోచించడం మానేసి ఆ బిడ్డ నవ్వుల్లోనైనా ఆ జరుగుతున్న గొడవల్ని మర్చిపోయి ఉండేది కదా. కానీ ఎందుకు ఇంత విచక్షణారహితంగా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకోవాలనే ఆలోచనతో ఆత్మహత్య చేసుకుందో నిజంగా కుటుంబ సభ్యులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. సో ఏదైతేనే వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనల వల్ల ఒక్కసారిగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉలిక్కి పడుతున్నాయి. ఎందుకంటే ఏ చిన్న కష్టం వచ్చినా ఆత్మహత్య ఒక్కటే సజెషన్, ఆత్మహత్య ఒక్కటే దానికి సొల్యూషన్ అనేటట్టు ఎవరైతే ఆ బాధను అనుభవిస్తున్నారో వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏ తల్లి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే రాబోయే తరాలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ ధైర్యాన్ని చూసి మీ పిల్లలు కూడా ఎలాంటి కష్టానైనా ఓర్చుకొని
ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుందని అయితే మాత్రం నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా.